బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన శ్రీ సత్య గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఆమె ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌తో కలిసి 'నువ్వే కావాలి' అనే సాంగ్‌లో అయితే నటించడం జరిగింది. ఈ సాంగ్‌ని ప్రమోట్ చేసే భాగంలో శ్రీ సత్య అయితే బిగ్ బాస్ విన్నర్ నిఖిల్‌తో అయితే డాన్స్ చేయడం అయితే జరిగింది. ఇది చూసిన నిఖిల్ అభిమానులు ఇంకా శ్రీ సత్య అభిమానులైతే వావ్! చాలా చేశారు మీ ఇద్దరు అంటూ వీళ్ళనైతే పొగిడారు. అలాగే కావ్య అభిమానులైతే ఇది చూసి జెలస్‌గా ఫీల్ అయ్యారనే చెప్పవచ్చు. కొందరు అభిమానులైతే నిఖిల్ ఎవరితో డాన్స్ చేస్తే వాళ్ళతోనే నిఖిల్ జోడీ బావుందనేసి అనేస్తున్నారు. ఒకసారేమో నిఖిల్ యష్మి అంటారు. ఇంకొకసారేమో నిఖిల్ కావ్య అంటారు. ఇప్పుడేమో కొత్తగా నిఖిల్ శ్రీ సత్య జోడీ అయితే బావుంది అన్నట్టు కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇది చూసిన నిఖిల్ కావ్య అభిమానులైతే మీకేమైనా బుద్ధుందా? ఇలా ఎందుకు పెడుతున్నారు? వాళ్ళిద్దరూ జస్ట్ రీల్సే చేశారు. దానికి మీరిలా శ్రీ సత్యని కావ్యతో కంపేర్ చేయడం ఏంటి అనేసి మండిపడుతున్నారు. అయితే ఇదంతా చూసిన శ్రీ సత్య అయితే ఎట్టకేలకు స్పందించిందనే చెప్పవచ్చు. కావ్య, నిఖిల్ అభిమానులకైతే గట్టి వార్నింగే ఇచ్చింది. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నేను నా సాంగ్ ప్రమోషన్‌లో భాగంగా నిఖిల్‌తో డాన్స్ చేశాను. అంతే అంతకు మించి ఏమి లేదు. మీరే ఏవేవో ఊహించుకుంటున్నారు. జోడీ బావుందన్నారు ఓకే. ఒక స్క్రీన్ మీద కనిపించేటప్పుడు యాక్టర్స్ ఎవరైనా సరే జోడీ బావుండాలనే అనుకుంటారు. అలానే అదొక కాంప్లిమెంట్‌గా మేము ఫీల్ అవుతాం. కానీ ఇంకొక యాక్ట్రెస్‌తో కంపేర్ చేసి నీకంటే తనే బావుంది అనడం అది కరెక్ట్ కాదు. నేను ఇప్పటి వరకు నిఖిల్‌ని ఒక్కసారి కలిసింది లేదు. అలాగే మాట్లాడింది లేదు. మేము కలిసింది ఆ సాంగ్ రీల్‌లోనే. అప్పటికప్పుడు డాన్స్ అయితే నేర్చుకొని ఇద్దరము వెంటనే చేసేసాము. ఇంకా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాము. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్‌షిప్ గానీ ఏదీ లేదు. మీరు పిచ్చి పిచ్చి రాతలైతే రాయకండి అంటూ శ్రీ సత్య అయితే ఇంకా కొందరికైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఇది విన్న కొందరు నెటిజన్లయితే శభాష్ శ్రీ సత్య ఇలానే ఉండాలి నువ్వు అని కొందరైతే శ్రీ సత్యను మెచ్చుకున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.